వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. ముందుగా దీని డిస్ప్లే 6 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు. పెద్ద డిస్ప్లే ఇచ్చారు దీనికి. ఇది ఎన్ని కిలోమీటర్ల ప్రయాణంతో ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాము, ఎంత ఛార్జింగ్ ఉంది, లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇండికేటర్ వేసినప్పుడు అందులో బ్లింక్ అవుతుంటుంది. ఛార్జింగ్ పాయింట్స్ కూడా మనకి అందులో క్లియర్గా అయితే చూపిస్తారు. దీనికి ఓపెన్ లాక్ కానీ అన్లాక్ చేయాలంటే ఫిజికల్ కీ అవసరం ఉంటుంది. సెన్సార్ తోటి నడిచే కీ అయితే దీనికి ఇవ్వలేదు. అదొకటైతే ఉన్నది దీంట్లో. మనకి తర్వాత డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. డ్యూయల్ సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి రైడింగ్ చేసేటప్పుడు, బైక్ నడిపేటప్పుడు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. రోడ్ నీట్గా లేకున్నా, గుంతలు ఉన్నా కూడా మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీని కుషన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది చూస్తానికి కానీ రైడింగ్ చేసేటప్పుడు కానీ ఇది కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ అయితే రైడర్కి ఇది ఇస్తుంది. ఫ్రంట్లో మనకి బ్యాక్ సైడ్లో డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అది ఒకటి అట్రాక్టివ్గా అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది దీనికి. ఈ విధంగా మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే అరేంజ్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు దీనికి. 4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అరేంజ్ చేశారు. దీని మోటార్ పవర్ వచ్చేసేమో 5 కిలోవాట్ బిఎల్డిసి మోటార్ అయితే అరేంజ్ చేశారు దీనికి. ఇంత పెద్ద బ్యాటరీ, మోటార్ పవర్ చాలా ఉంది కాబట్టి మనకి ఈ బైక్ మీద రైడ్ చేసేటప్పుడు గంటకి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనకి 150 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణం చేస్తుందని చెప్తున్నారు వాళ్ళు. మనకు 150 కిలోమీటర్లు కాకుండా కూడా అట్లీస్ట్ 130 కిలోమీటర్ల వరకు అయితే ఈజీగా మనం ప్రయాణం చేయవచ్చు. దీనికి మనము 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ అందుకోవడానికి 4 సెకండ్లు అయితే పడుతుంది అంటున్నారు వీళ్ళు. 4 సెకండ్లలో మనం 40 కిలోమీటర్ల స్పీడ్ని అందుకోవచ్చు. ఇది ఫిజికల్కి అవసరం ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 70 కిలోమీటర్లు, రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట ఇది. దీనికి బూట్ స్పేస్ వచ్చేసి మనకి 20 లీటర్ల కెపాసిటీ కలిగిన బూట్ స్పేస్ ఇచ్చారు దీనికి. కొంచెం తక్కువ స్పీడ్ ఉంటుంది. ఈ వెహికల్ ఏమో స్లిమ్ వెహికల్ అన్నమాట, పెద్ద వెహికల్ అయితే కాదు, స్లిమ్ వెహికల్. మనకి ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లోనేమో డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్లోనేమో డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అది బ్యాక్ సైడ్ కూడా అది డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుంటుండే అనేది నా ఒపీనియను. దీనిపైన మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకంటే ఈ మధ్యలో అందరూ డిస్క్ బ్రేక్కి చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే తొందరగా బ్రేక్ వేసినమ్మటే ఆగిపోతుంది కాబట్టి. అది దీనికి ఒకటే అరేంజ్ చేశారు. దీని మీద మనం ఇద్దరం ఈజీగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చు. దీని ఫుట్ స్పేస్ కూడా కంఫర్టబుల్ ఫుట్ స్పేస్ అయితే పెట్టారు దీనికి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. మనకి ప్రయాణం చేసేటప్పుడు అయితే ఇద్దరు కూర్చోవచ్చు. మంచి కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీని బ్యాక్ సైడ్లో మనకి ఎక్స్ట్రా ఒకటి కవర్ అయితే ఇచ్చారు. ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి బాక్స్ అయితే కంపెనీ నుంచే ప్రొవైడ్ చేశారు. దీనికి ఫ్రంట్లో మనకి హ్యాండిల్కి అటాచ్ అయి ఉన్న లైట్లు అయితే ఉంటవి. అవి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసినప్పుడు అవి ఆ మోడల్లో మనకి కనిపిస్తవి. తర్వాత మనకి ఫ్రంట్లో ఫ్రేమ్కి ఎల్ఈడి లైట్ అయితే పెట్టారు. అది చాలా ఫోకస్ లైట్గా మనకి నైట్ ప్రయాణం చేసేటప్పుడు అయితే ఫోకస్ లైట్ వస్తుంది. బ్యాక్ సైడ్లో మనకి బాక్స్ కింద రెడ్ లైట్ అయితే పెట్టారు. అది కొంచెం తక్కువ ఫోకస్ అయితే ఉంటుంది. రెడ్ కలర్ కాబట్టి నైట్ ఎంత వెళ్ళినా కూడా అది కంఫర్టబుల్గా కనిపిస్తుంది. ఇదన్నమాట ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి. ఇది చైనాలో దొరుకుతుంది. ఇండియాలో దొరకటం లేదో నాకు తెలియదు. ఇది చైనాలో దొరుకుతుంది. ఇక్కడ రేట్లు 100కి 95 మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడతారు అందరూ. అందుకని కొంచెం కంపారిటివ్లీ మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ వెహికల్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ కాస్ట్ ఎంత ఉందనేది మళ్ళీ ఒక వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.